యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఒకసారి ఆగుదాం ఇక్కడ. అనేకులు దానిని చూచి, దేన్ని చూచి అమ్మా? సహనం. మన ఒక మాట కనపడుతుంది, ఎస్ కరెక్టే, అదొక పార్ట్. ఇక్కడ దావీదు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే దానిని చూచి, అనేకులు దానిని చూచి. క్రైస్తవులైన మన తట్టు అనేక మంది చూస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళ విధానం ఏంటి, వీళ్ళ సహనం ఉందా, ఓర్పు ఉందా, ఓర్చుకునే ఆ గుణం ఉందా, తట్టుకునే శక్తి ఉందా, నిలబడగలరా, మందిరానికి వెళ్ళగలరా, ఆ నీతిలో ఆ న్యాయంలో నిలబడగలరా అని అనేక మంది ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంట, చూస్తున్నారు. దావీదు ఈ మాట వాడుతున్నప్పుడు ఏమంటే అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి, జాగ్రత్తగా ఆగుదాం, ఒకసారి ఆగుదాం. భయభక్తులు కలిగి అంటే నిన్ను బట్టి నీ దేవుడు ఎవరో తెలుస్తుంది. నిన్ను బట్టి నీ దేవుడు ఎంత భయమును పుట్టించువాడో, నిన్ను బట్టి నీ దేవుడు ఎంత భక్తి కలగవాడో, నిన్ను బట్టి నీ దేవుడు ఎంత పరిశుద్ధుడో, నిన్ను బట్టి నీ దేవుడు ఎంత గనుడో, నీ దేవుడు నిన్ను బట్టి ఏ కార్యములు చేయగలిగిన వాడో అది చూపించడానికి, ఇది చూపించడానికి దేవుడు ఈరోజు మనం ఎన్నుకున్నాడు. ఆమెన్ చెప్దాం, ఆమెన్. ఎన్నుకున్న వాడిని గుణం ఏంటి అంటే మొదట రాసేది సహనంతో కనిపెట్టడమే మొదటి గుణం అండి. స్థితిగతులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, సహనము కావాలి. సహనము లేకపోతే మనం ఏది జయించలేమండి. ఓర్చుకోకపోతే, ఆ ఓర్పుని కనుక నీ స్థితుల్లో చూపించకపోతే, నీ మాటలు చూపించకపోతే మనం గెలవలేము. అందుకే చూడండి మాట అంటున్నాడు. మొదట ఏంటన్నా సహనంతో కనిపెట్టుకున్నాడట. రెండోది సహనంతో కనిపెట్టుకుంటే ఏం జరుగుతుంది బ్రదర్? అదే రెండో వచనంలో చివరి ఆ యొక్క మాటలు చూస్తే ఆయన నన్ను పైకెత్తును. సహనంతో నువ్వు కనిపెట్టగలిగితే, సహనంతో నువ్వు ఓర్చుకొనగలిగితే దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. యోబు ఉన్నాడు, తన ఎంత ఆస్తిపరుడు, అందమైన వాడు, జ్ఞానవంతుడైన వాడు, స్థితి కలిగిన వాడు ఊజు దేశంలో లేడు, ఆ దేశంలో లేడు. కానీ అన్నీ పోతున్నాయి. ఏమంటున్నాడు ఆయన? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఎక్కడదయ్యా ఈ స్టామినా నీకు? మరి అప్పటి వరకు సమృద్ధి అనుభవించావు, పిల్లలతో చక్కగా భోజనం చేసావు, పిల్లలతో సంతోషించావు. 10 పిల్లలట, వాళ్ళందరూ చక్కగా ఒక స్థలాన్ని కూర్చొని వాళ్ళందరూ చక్కగా భోజనం చేసి చక్కగా మాట్లాడుకునేవారు. ఆ మనవాళ్ళని ఎత్తుకునేవాడు యోబు గారు, చక్కగా ఆ పిల్లలతో ఎత్తుకునేవాడు. వింటున్నారా? తాను ఏదైనా ప్రాంతానికి వెళుతుంటేనంట అనేక మంది ముసలివారు లేచి నిలబడేవారట. అధికారులు వచ్చి నోటి మీద వేలేసుకుని, అమ్మో యోబు గారు ముందు మేము మాట్లాడడానికి సరిపోము అంటే, యోబు స్థితిని చూచి ఆ దేశమే తల ఉంచుకుని లోపడే స్థితి కలిగిన వాడు యోబు గారు. ఈ మాటలు చాలా విషయాలు, చాలా అధ్యాయాలు రాస్తాడు, నేను చూపించడానికి సమయం లేదు. కానీ ఎంతటి స్థితి కలిగిన వాడు. తను ఆ త్రోవలో వెళ్తుంటే ఎవరికాళ్ళు, అయ్యో అయ్యగారు, వందనాలు అయ్యగారు అని తల ఉంచేవారు. పెద్దలు లేచి ఉంచినేవారట. అమ్మో యోబు గారు వస్తున్నారు, ఆయన ముందు కూర్చోలేమురా. అరే యోబు గారు వస్తున్నారు, ఆయన ముందు మనం మాట్లాడలేము. యోబు గారు వస్తున్నారు, ఆయనంత ఆస్తిపరుడు ఈ దేశంలో లేడు. యోబు గారు అంత సౌందర్యవంతుడు లేడు. అంటే అన్నిట్లో కూడా ప్లస్సే, అన్నిట్లో కూడా రైటే, అన్నిట్లో కూడా గనుడే. ఎప్పుడైతే ఆస్తి పోయిందో, పిల్లలు పోయారు, పంటలు పోయాయో, తను పెంచుకున్న ఒంటెలు, తను పెంచుకున్న ఆ యొక్క మేకల మందలు, ఇవన్నీ పోయినా తనలో విశ్వాసం చెక్కు చెదరలేదండి. దాన్ని ఏమంటుంది సహనంతో ఓర్చుకున్నాడండి. దేవుడే ఇచ్చాడండి, దేవుడు తీసుకున్నాడు. దానికి నేను ఎందుకు బాధపడాలి? నేను దేవుని మీద ఎందుకు నిందయ్యాలి? నేను దేవుణ్ణి ఎందుకు తోలనాడాలి? ఈ రోజున స్థితి మారితే దేవుడు ఏం చేశాడు? కష్టం తీరకపోతే దేవుడు ఏం చేశాడు? ఒకవేళ కనుకున్న పిల్లలే మనకు లోపడకపోతే, కనుకున్న పిల్లలే మనకు దూరం అయిపోతే నాకు దేవుడు ఏం చేశాడు? ఇంత భక్తి చేశాను, ఇంత పరిచయం చేశాను, ఇంత ప్రార్థన చేశాను, ఏమి చేశాడు అనే మాట చాలా సులువుగా వాడేస్తారే. కానీ నిజమైన విశ్వాసి ఒక లక్షణం తెలుసా? అయ్యా ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, నా దగ్గర ఏది ఉండాలో ఆయన చిత్తం, ఏది పోవాలో ఆయన చిత్తం. నా చిత్తానికి, నా ఇష్టానికి నేను ఏది దాచుకోగలను? నా ఇష్టానికి నా బలాన్ని దాచుకోగలనా? నా ఇష్టానికి నా ఆస్తులు దాచుకోగలనా? నా ఇష్టానికి నా వ్యాపారం దాచుకోనగలిగానా? లక్షల రూపాయల వ్యాపారం చేయాలనుకున్నాను, ఎదగాలనుకున్నాను, చాలామందిలో ఒక మంచి ధనకుడిగా కనపడాలనుకున్నాను. కానీ ఏమన్నా సార్, నీ ఇష్టం కాదు కొడుకు, నా ఇష్టం కావాలా? ఏంటి నీ ఇష్టము? పరిచయం చేయడం. నా ఇష్టం ఏంటి? అనేక మంది మధ్య ధనం కలిగిన వాడుగా వ్యాపారంలో ఉండాలని నా ఇష్టాన్ని నా దేవుడు ఇష్టపడలేదు. ఆయన ఇష్టానికి నేను ఇష్టపడ్డాను కనుక ఆయన స్థితి మనకిచ్చాడండి ఈ రోజున. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆయన ఇష్టాన్ని నేను ఇష్టపడుతున్నాను కనుక, ఆయన ఇష్టాన్ని నేను ఇష్టపడ్డాను కనుక ఇక్కడ ఏమవుతుంది తెలుసా? సహనం వచ్చింది. నాకు ఏమొచ్చింది? సహనం వచ్చింది. ఈరోజు నీవు వచ్చిన స్థితికి ఏంటి? దేవుడు చేస్తాడండి, ఆయన నమ్మదగిన వాడు అనే ఆలోచనకి, విశ్వాసానికి వచ్చేవే ఇదే సహనం అండి.
నీవు సహనం కొరకు వచ్చే స్థితికి దేవుడు నిన్ను నడిపించాడు. విడిచిపెడతాడా? ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి, అక్కడ మాట అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుంచి. నాశనకరమైన గుంట నేనంటే నాశనకరమైందంటే నేను పాడు చేస్తున్న పరిస్థితులు, నేను పాడు చేసే మనుషులు, పాడు చేసే బలహీనతలు, బంధకాలు, వీటి నుంచి కూడా ఏం చేస్తాడు ఆయన? నేను లేవనెత్తుతాడు. రెండోది ఏమంటున్నాడు? జిగటగల దొంగ ఊపిలో నుండి, అనగా మనుషులు మోసం చేసే మనుషుల దగ్గర నుంచి, నేను మోసపరిచి, నేను నమ్మించి మోసం చేసి ధనం కోసం నీ కోసం వాడుకుంటారే, బలంతో నీ వాడుకుంటారే, నీ బలం పోయింది నీ విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు, నీ అందం పోయింది విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఉండరా? ఈరోజు ఎంతమంది స్త్రీలు యవ్వన వయసులో ప్రేమించి, తల్లిదండ్రులు కాదని, కుటుంబాన్ని కాదని కొంతమంది ప్రేమించి ఆ కుర్రోడి వెనకాల వెళ్ళిపోయి కుటుంబాన్ని కాదని వెళ్ళిపోతారు. వాడు కొద్ది రోజులు, 1 సంవత్సరం, 2, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆ బిడ్డను వాడుకొని అందం పోయిన తర్వాత, ఆ బలహీనమైన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? విడిచిపెట్టేస్తలేదా? ఎన్ని చూడట్లేదు ఇలాంటివి? నేను దేవుని దగ్గర నువ్వు కనిపెట్టు. నీ స్థితికి నీవు పూనుకోవద్దు. జాగ్రత్తగా వినండి. నీ స్థితికి నువ్వు పూనుకోవద్దు, నీ ఆలోచనకు నువ్వు పూనుకోవద్దు. నీ ఆలోచనకు ఆయనను పూనుకోనివ్వండి. ఆయన ఇష్టానికి నువ్వు అప్పగించుకో, ఆయన క్రియకు నువ్వు అప్పగించుకో, ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే ఏ విధము చేతనైనా ఆ దొంగ ఊబి నుంచి లేవనెత్తి దమ్ము మన ప్రభువుని వేసుకుందండి. హల్లెలూయా. ఆయన సామర్థ్యత కలిగినవాడు, సమర్థత కలిగినవాడు. దావీదు అంటున్నాడు, అందుకనే సహనంతో నేను కనిపెట్టుకున్నానయ్యా. అందుకే దానిని చూచి, దేన్ని చూచి? నీ సహనాన్ని చూచి ప్రభు ప్రేమించాడు. చెల్లి, అక్క, నీ సహనం ఉందే, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, నీ యొక్క ఆహార పదార్థం నీ ఒక భుజించడానికి సమృద్ధి నీకు లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా, నా ప్రభు ఈ దినం నాకు ఇచ్చాడు అని సహనం ఉందే, అది గొప్పదండి. క్రైస్తవుడికి అది కావాలండి. ఈ రోజున ఎన్ని ప్రాంతాల్లో మందిరాలు పాడగొడుతున్నా, ఎన్ని చోట్ల సేవకులు అవమానపరచబడుతున్నా. చూడండి, మొన్నటి దినాన హైదరాబాద్లో ఒక సేవకుడిని భయంకరంగా కొట్టడం, భయంకరంగా ఆ మందిరంలో ఉన్న ఆ పుల్పీటు అన్నీ పడగొట్టేశారట. అది వేరొక మతం అయితే, వేరొక వర్గం అయితే ఊరుకుంటారా? ఇప్పటికీ రచ్చ చేసి రోడ్లెక్కి అంత భయంకరంగా చేసినండి. క్రైస్తవుడు ఏంటో ఒక మాట చెప్పనా, లోకానికి ఏం చూపిస్తాడో తెలుసా? క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అండి. నిజమైన క్రైస్తవుడు తన సహనాన్ని చూపిస్తాడు. నిజమైన క్రైస్తవుడు ప్రేమను చూపిస్తాడు. నిజమైన క్రైస్తవుడు త్యాగాన్ని చూపిస్తాడండి. వాడు నిజమైన క్రైస్తవుడు అండి. ఆ సహనం కలిగి ఉండాలనే ప్రభు చూస్తున్నాడండి. చాలామంది సేవకులు లేచారు, బాబోయ్ సేవకుడికి ఇంత అన్యాయం జరిగింది, కానీ వేరే ఒక మతం అయితే ఈ పాటికి ఎంత గందరగోళాలు చేసి ఉండేవారు, ఏ మతాలు అయితే. కానీ దేవుని పిల్లలు ఏం నేర్పిస్తున్నారు? సహనాన్ని చూపిస్తున్నారండి. కానీ లోకం ఏమనుకుంటే, ఈ సహనం చేతకాని తనవరా, వీళ్ళకి బ్రతకడం రాదు, పెడుతూ ఉంటాడు. పాస్టర్ గారు ఏం చేస్తారంటే, తనకు వచ్చిన ఆహారం కానీ, ఒకవేళ ధనం కానీ, వస్త్రం కానీ ఏం చేయాలనుకుంటే పాస్టర్ గారు అంటే, నిజమైన సేవకుడు తన ముందు పిల్లలకు పెట్టాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే చూడాలని నిజమైన సేవకుడు చూస్తాడు. కొంతమంది సేవకులు ఏం చేస్తారు? మా తేండి దాచుకోవాలి, ఇంకా నా అకౌంట్లో ఇంకా కొదువు ఉంది, నాకు ఇంకా ఏం కావాలా, కార్లు కావాలా, మేడలు కావాలా, ప్రార్థన చేయండి, మీరు తండి అని చెప్పేవాళ్ళు దొంగ పోతకుడు. ధనాన్ని చూచి వ్యాపారస్తులను చూసి, ఉద్యోగస్తులను చూచేవాడు అబద్ధికుడు. ఎవడు నిజమైన సేవకుడు తెలుసా? తను ఖర్చు అయిపోతూ తన ప్రేమను ఎదరవాడికి పంచుతాడే వాడి నిజమైన సేవకుడు అండి. వ్యత్యాసాలు చూడండి. ఉద్యోగస్తుడికి కుర్చీ, కూలివాడికి కింద, పట్టుచీర కడితే కుర్చీ, పెద్ద సంఘం ఉంటే ఒకలాగా, చిన్న సంఘం ఉంటే ఒకలాగా చూచేవాడు అబద్ధ బోధకుడు, వాడి సేవకుడు కాదు, వాడు నిజమైన క్రైస్తవుడు కాదండి. నేను అంటున్నాను ఈరోజు నేను చెప్పే మాట నిజా. నిజమైన క్రైస్తవుడు ఏం చూపిస్తాడై అంటే, దావీదు అంటున్నాడు, ముందు సహనం కలిగి ఉంటాడు. సహనం కలిగి ఉన్నామనుకో, నువ్వు ఆటోమేటిక్గా నీ దేవుడు ఏం చేస్తా, నీ యందు పూనుకొని ఆ దొంగ ఊబిలో నుంచి, ఆ జిగటగల ఊబిలో నుంచి, ఆ యొక్క పరిస్థితుల నష్టంలో నుంచి పైకి లేవనెత్తుతాడు. లేవనెత్తిన వాడు విడిచిపెట్టేస్తాడా? కిందకు చూడండి, ఆయన ఏమంటున్నాడు? నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరుస్తాడు. యథార్థంగా నువ్వు లేచి నిలబడ్డావా, నీ పాదాలు స్థిరపరుస్తాడండి. యథార్థత ఉంటే చాలు. నీలో సహనం ఉంది, నీలో ప్రేమ ఉంది, ఓర్చుకునే శక్తి ఉందే, దాన్ని బట్టి నీ పాదాలు స్థిరపరుస్తాడు. నీకున్న స్థితి చిన్నదే అయినా సరే నీ పాదాలు కదలనివ్వడండి. ఎంతమంది మనుషులు వచ్చినా, ఎంతమంది ఆటంకాలు పరిచేవారు వచ్చినా, ఎంతమంది ఆకర్షణలు వచ్చినా, నీ పాదాలు త్రుట్టిల్ల పడనివ్వడండి మన ప్రభు. హల్లెలూయా. అందుకే దానిని చూచి అనేకులు ఏం చేశారట? భయభక్తులు కలిగి ఏం చేస్తామన్నారట? భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచి వారుగా మార్చబడుతున్నారు. అనేక మంది మార్చబడాలంటే నీవే ఆధారం అండి. జాగ్రత్తగా మాట వినండి. అనేక మందికి నీవే ఆధారం.
దేవుణ్ణి అనేక మంది చూడలేకపోతున్నారు. యేసుప్రభు అంటే హేళన పరిచయపడిపోతుంది ఈ రోజున అనేక మందికి. ఎందుకు? నమ్మినవాడు నమ్మినట్లుగా భక్తి చేయట్లేదండి. నమ్మేదాకా ఒకలాగా, కార్యం జరిగించేదాకా ఒకలాగా, మందిరం కట్టేదాకా ఒకలాగా, అప్పు తీరేదాకా ఒకలాగా, వివాహాలు అయ్యే వరకు ఒకలాగా, ఇల్లు కట్టేదాకా ఒకలాగా, తర్వాత స్థితిగతులు ఏమైపోతున్నదా? మా దేవుడు మా ఇంటి వా దేవుడే. లోపలికి వచ్చేటప్పుడు కార్యం జరగకముందు అమ్మో ఈయన చాలా శక్తిమంతుడు గొప్ప దేవుడు అని నమ్మిన వారు కార్యం జరిగిన తర్వాత మాకు తెలుసు మా ఇంటి దేవుడే, మాకు ఎన్నో అద్భుతాలు చేశాడు అని ఒక నిర్లక్ష్య భావం వస్తాం వల్లనే అనేక మందిలో భయం చల్లారిపోతుందండి. ఇప్పుడు ఈరోజు నేను అంటాను, మీరు ఎంత సమయానికి వచ్చారు? మనం 10 గంటలకు ఆరాధన, మీరు 10:15 మీరు ఎలా వచ్చారు చూసారా? 10:15 దేనికి వచ్చారు? భయము కలిగి మీరు వచ్చారే. భక్తి చేయడానికి భయము ఏదైతే మీరు చూపించారో, మీ భయము లోకస్తులకు భయాన్ని పుట్టిస్తుంది. మా దేవుడు నమ్మదగిన వాడు, మా దేవుడు శక్తివంతుడని నీ క్రమం చూపిస్తుంది, నీ ఆశీర్వాదం చూపిస్తుంది, నీ సహనం ప్రజలకు చూపిస్తుంది. అది దావీదు ఈ సంగీతంలో మాట్లాడుతున్న మాట అండి. ఇంకా కిందకు వెళ్తే చూడండి, ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మొదట జరిగే మాట ఏంటో తెలుసా? అడుగులు స్థిరపరచబడిన తర్వాత ఏమవుతుందంట, ఆయన నోట ఏం చేస్తాడు? క్రొత్త గీతాలు నా నోట ఉంచుతాడు. క్రొత్త కీర్తనలు ఉంటాయి నీ మాటలు. కొత్త కీర్తన అంటే ఏంటి పాస్టర్ గారు? పాటలు పాడడం వచ్చు, పాటలు రాయడం రాదు పాస్టర్ గారు. ఎలా వస్తాయి పాటలు? ఈరోజు మనకు దేవుడిచ్చిన కృపలు చాలామంది సింగర్స్ ఎక్కువైపోయారు కదండి. అందరూ పాటలు పాడే మంచి తలాంతి ఇది. ఇంకా కొంతమందికి ఇవ్వలేదు కూడా పాటలు పాడడానికి. మంచిది పాటలు పాడుతున్నాం, అది ఒక ఆత్మలో ఆనందం అండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీవు సహనంతో కనిపెట్టబడిన తర్వాత నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ పరిస్థితి నుంచి లేవనెత్తబడుతున్నావు. సెకండ్ స్టెప్. మూడోది, పైకి లేవనెత్తబడిన తర్వాత నీ పాదాలు స్థిరపరుస్తున్నాయి. నీ స్థితి చిన్నదైనా నీ అడుగులు బలంగా నిలబడతాయి. నీవు బలహీనురాలువైనా నీ విశ్వాసం ఏం చేస్తా? ఆ విశ్వాసాన్ని, నీ విశ్వాసం చిన్నదే బలహీనమైనదే అయినప్పటికీ దేవుడి సన్నిధిలో నీ యొక్క భక్తి ఏం చేస్తుందంటే నీ పాదాలను నిలబెట్టబడగలుగుతుంది. హల్లెలూయా. అందుకే కిందకి ఇంకా మనం చూస్తూ ఉంటే కొత్త కీర్తన. కొత్త కీర్తన అంటే దేవుణ్ణి గణపరచడానికి కొత్తగా నీ యొక్క మదిలో నుంచి కొన్ని స్వరాలు లేవస్తాయి. చూడండి, ఒక్కొక్కసారి మేలు పొందినప్పుడు అప్పటి వరకు ఎక్కడ పాటలు పాడను, కొత్త కొత్త పదాలు వస్తాయి మన నోట. వస్తే రావా? మనము ఒకవేళ పాటలు పాడాలనుకున్నప్పుడు, ఒకవేళ మన పని చేసుకుంటున్నప్పుడు ఏదో మనకు తెలిసిన పాటలు పాడేస్తాం. పాటలు పాడాలని ఆశ ఉన్నప్పుడు జాగ్రత్త కావాల్సింది. పాటలు పాడాలని ఆశ ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తామన్నా, ఆఖరికి బాతులు ఉన్నా సరే పాటలు పాడాలనుకున్నప్పుడు ఏమో తెలుసా? పాట వస్తానే ఉంటుంది మనలో నుంచి. మరి కొత్త కీర్తన ఏంటో చెప్పనా? నీవు మేలు అనుభవిస్తున్నప్పుడు, నీ తండ్రి స్పర్శ నీవు అనుభవిస్తున్నప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మాటలు మన నోట పెడతాడండి దేవుడు. హల్లెలూయా. ఉచ్చరింప సఖ్యము కాని ఆ పదాలు చాలా అద్భుతమైన పదాలు. అద్భుతంగా దేవుని స్తుతించడం, అద్భుతంగా గణపరచడానికి నీ యొక్క స్వరం పనిచేయడం ప్రారంభిస్తుంది. కొత్త కీర్తన అంటే, కొత్త గీతం అంటే నీ విశ్వాస పరిమాణానికి మించి నీ భక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. నీ విశ్వాస పరిమాణానికి పెంచి దేవుడు నీలో నుంచి ఆ సాక్ష్యం వెల్లడగినట్లుగా ప్రభు చేస్తాడండి. హల్లెలూయా. దానిని చూచి నీ సహనం చూచి ఏం చేస్తాడు దేవుడు? లేవనెత్తుతున్నాడు. మూడోది, లేవనెత్తిన వాడు ఏం చేస్తున్నాడు? నీ పాదాలు స్థిరపరుస్తున్నాడు. పాదాలు స్థిరపరిచిన దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? క్రొత్త కీర్తన అంటే విలువైన సాక్ష్యం నీలో నుంచి, విలువైన స్థితి నీలో నుంచి, విలువైన క్రియలకు, విలువైన ఆశీర్వాదాలకు ప్రభుని నడిపిస్తాడు. ఇంకా కిందకి వెళ్తే మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉంటే చూడండి, దీన్ని చూసి ఏం చేస్తారంటే నమ్మిక ఉంచెదరు. చాలా బాగుంది, ఇక్కడ వరకు చాలా చాలా శ్రేష్టంగా మాట్లాడారు. 4వ వచనం నుంచి మనం చూద్దాం. గర్విష్ఠులైన త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారి నైనను లక్ష్య పెట్టక. ఇక్కడ ఒకసారి ఆగుదామండి. గర్విష్ఠులనైనను, రెండవది త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినను లక్ష్య పెట్టవద్దు. ఈ రోజున గర్విష్ఠులు చాలామంది కనపడతారు. మా బలం, మా ధనం, మా శక్తి, మా జ్ఞానం, మా సంస్థ, మా నాయకత్వం, మా మనుషులు అని. గర్విష్ఠు అంటే దేని బట్టి వస్తుందంటే మనస్సును బట్టి వస్తుంది. ఒక మాట చెప్పిన, మనస్సును బట్టి. మనస్సు గర్విస్తుంది కదా అయ్యా, గర్విస్తుందండి మనస్సు ఎన్ని విషయాల్లో గర్విస్తుంది. నేను కాబట్టి గెలిచాను, నేను కాబట్టి కట్టాను, నేను కాబట్టి ఎంతమంది నడిపించాను, నేను కాబట్టి ఇంతమంది భోజనం పెట్టాను, నేను కాబట్టి ఈ కాపురం, నేను కాబట్టి నా భర్తను భరించాను, నేను కాబట్టి నా పిల్లలను భరించాను. దేంట్లోంచి వస్తుంది ఆ గర్వం? మనస్సు గర్విస్తుంది. ఈ లోకంలో కూడా దేని బట్టి గర్వించేవాళ్ళు మనకు కనబడతారు? ధనాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పెద్ద పెద్ద పరిస్థితులను బట్టి, పెద్ద ఉద్యోగాలను బట్టి, పెద్ద హోదాలను బట్టి గర్వించేవాళ్ళు చాలామంది ఉంటారు.
కానీ ఇక్కడ అంటున్నాడు, గర్విష్ఠుల వైపు నువ్వు చూడొద్దు. రెండు వాళ్ళు ఎవరట? త్రోవ విడిచిన వారు. ఏ త్రోవ విడిచిన వాళ్ళు? దేవుని నమ్మి త్రోవ విడిచేస్తారే. మాకు తెలిసి పరిచర్య, మాకు తెలిసి మందిరం, మాకు తెలిసి స్థితిగతులు, మాకు తెలిసి పాస్టర్ గారు ఈ వాక్యం మాకు తెలుసు అని త్రోవ విడిచిపెట్టిన వారు దేవుడు నిర్లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. ఇంకా మనం కిందకి ఇంకొక మాట చూస్తే, నమ్ముకునేవాడు ధన్యుడు. బా, చాలా శ్రేష్టమైన విషయాలు రాశాడు. సరే, నేను కిందకి వస్తా ఉన్నాను, చూద్దాం ఒకసారి. 7వ వచనంలో ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. జాగ్రత్తగా విందామండి. ఏ పుస్తకం చుట్టలో రాశాడట? మీరు రావడం ఎవరైనా రాశారా? మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీ ఇంటికాడని రాశారా? రాశారా ఎవరైనా? మీరు ఎన్నిసార్లు మందిరంలో పరిచయం చేశారు ఎవరైనా రాశారా? మీ అమ్మగారు కానీ ఎవరైనా రాశారా? రాయలేదు. మీరు ఎన్ని పాటలు పాడారో మందిరంలో ఎవరైనా రాశారా? రాయలేదు. ఒకవేళ మీరు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పారో మీరు ఏమైనా రాశారా? రాయలేదు. మీరు ఏమైనా దేవునికి ఎంత కానుక ఇచ్చారని మీరు ఎవరైనా ఎప్పుడైనా రాశారా? రాయలేదు. లేకపోతే ఎన్ని గంటలు ప్రార్థించారని ఎవరైనా రాశారా? రాయలేదా? అయ్యయ్యో. ఇప్పుడు నేనేమైనా ఎన్ని వాక్యాలు చెప్పాను ఏమైనా రాసుకున్నానా? నేను లేదమ్మా, నేను రాయలేదు, ఎవరూ రాయలేరు. కానీ పరలోకంలో మన యొక్క పేర్లు, మన పేరు ఇవన్నీ పరలోకంలో రాయబడుతున్నాయి. అందుకు ఇక్కడ రాయబడిన మాట తెలుసా? చూడండి, మరొకసారి చదువుతున్నాను. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఈరోజు నీ సహనం రాయబడుతుంది అక్కడ. హల్లెలూయా. నీ సహనం, నువ్వు ఎన్నిసార్లు ఓర్చుకున్నావు, ఎన్నిసార్లు నిలబడ్డావు, ఎన్నిసార్లు శ్రమపడ్డావు, ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చావు, ఎన్నిసార్లు అవమానపడ్డావో నా దేవుడు రాశాడు కనుక ఈరోజు ఈ ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. రాశాడు కనుక ఈ ప్రతిఫలం, ఈ ఉపదేశం మనకిచ్చాడు. రాశాడు, నా సహనాన్ని రాశాడు కనుక ఈ పరిచర్య, ఈ ప్రాంతానికి ప్రభును నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా నీ సహనాన్ని చూచే దేవుడు నిన్ను గెలిచావు కనుక, నీ స్థితిలో గెలిచావు కనుక ఈరోజు ఆయన వాక్యం వినడానికి పంపించాడండి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అమ్మా కూర్చోవాలి, సెటరేట్ చేయబడాలి. పరిశుద్ధాత్మను దర్శిస్తామన్నాడు ఇక్కడ. నిర్లక్ష్యంగా చూడొద్దు, దయచేసి నిర్లక్ష్యంగా కూర్చోవద్దు. అమ్మా, నేను ఆయన చూశాడు, ఆయన పుస్తకపు చుట్టూలో నీ ప్రార్థన చూశాడు, నీ క్రియను చూశాడు, నీ వాక్యం చూశాడు, నీ సాక్ష్యాన్ని చూశాడు. కనుకనే ఈరోజు ప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అది దావీదు అంటున్నాడు, అయ్యా నీ పుస్తకపు చుట్టలో ఏం చేసావయ్యా? నన్ను గురించి ఏం చూశాడు? ఒకసారి పైకి నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. 5వ వచనం సెకండ్ లైన్ చూడండి ఒకసారి. 5వ వచనం సెకండ్ లైన్ ఏమంటాడు సార్? బహు విస్తారాలు వాటిని వివరం చెప్పుదనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఇక్కడ ఒకసారి ఆగుదామా? ఇక్కడ నేను ఏమంటుంది సార్? చెప్పుదును అనుకుంటున్నా అంటే నా మాటలో నుంచి కదా ఏం చెప్పాల్సింది. పుస్తకపు చుట్టూ ఏం రాస్తున్నాడు సార్? నేను చెప్పేది ప్రతిదీ రాస్తున్నాడు దేవుడు. నేను చెప్పే ప్రతి మాట రాస్తున్నాడు. నేను చెప్పే ప్రతి అబద్ధం, ప్రతి నిజం, ప్రతి ఒక్క ఒప్పందం, ప్రతి ప్రమాణం దేవుడు రాస్తున్నాడు. అది దావీదు అంటున్నాడు, పుస్తకపు చుట్టూలో నన్ను గురించి ఏం రాసావయ్యా? పుస్తకపు చుట్టూ నీ గురించి ఏం రాశాడు దేవుడు? నువ్వు మందిరంకి ఎలా వచ్చావు రాశాడు, ఎలా కూర్చున్నావు రాశాడు, నువ్వు ఎంతవరకు ప్రార్థించావు, ఎంత విశ్వాసం చూపించావు, ఎంత దేవునికి ఉపవాసం ఉన్నావో, ఎంతటి వారికి నీవు దేవుని గురించి ప్రకటించావో ఇవన్నీ రాస్తున్నాడు, చెప్పేవన్నీ. హల్లెలూయా. ఇంకా కిందకి వెళ్తే ఇంకొక మాట చూపించినా, ఇక్కడ చూడండి 6వ వచనం అంటాడు, బలులు నైవేద్యాలు నీవు కోరుకొనలేదు, నీవు నాకు చెవులు నిర్మించావు. పుస్తకపు చుట్టలో ఏం రాయబడింది చెప్పినా? నీ విన్నదంతా. అమ్మ వింటున్నారా? నాన్న కూర్చోరా. హల్లెలూయా. విన్న దాన్ని అక్కడ ఏమన్నాడు? అక్కడ దావీదు గారు ఏమన్నాడు? ఒకసారి చదవండి ఒకసారి. ఏమన్నాడు? నాకు చెవులను నిర్మించి ఉన్నావు. నాకు చెవులు అనక ఆ మాటకు అర్థం చెప్పనా? నేను విన్నదంతా అమ్మ వినండి. నువ్వు విన్నదంతా దేవుడు పుస్తకం రాసి ఉంచాడు. నువ్వెన్నిసార్లు మాట్లాడావో, సెల్ ఫోన్లో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావో అబద్ధమైన నిజమైన పుస్తకంలో రాసేసాడండి. నువ్వు ఏ స్థలమందు ఎవరితో నీవు అక్రమంగా ఆలోచనతో మాట్లాడావో, స్వార్థంతో మాట్లాడావో, పాపంతో మాట్లాడావో, అనాలోచనతో మాట్లాడావో, అవిధేయతో మాట్లాడావో, స్వార్థంతో మంచితనంతో మాట్లాడావో, మేలుకరంగా మాట్లాడావో, ప్రతిదీ నువ్వు విన్న ప్రతి మాట పుస్తకం రాసేసాడు. ఏం చేస్తాడు తెలిసి? రాసి ఏం చేస్తా? మేనేటెకల్ ఉపార్సిస్ అనగా ప్రతిదీ తూకం పెట్టేస్తాడట. ఎప్పుడు ఎవరికి ఆ మాట చెప్పాడు? దానియేలు గ్రంథంలో చెప్పాడు. ఆ కాలం వచ్చింది ఎవరికి? ఆ రాజుకు వచ్చింది. ఎవరైనా
నెబుకద్నెజర్ కల వస్తే ఏం చెప్పాడు? అయ్యా దానియేలు గారు, నాకు కల మర్చిపోయి నాకు భావం చెప్పండి అయ్య గారు. ఏమొచ్చింది ఆ భావం ఏంటయ్యా అంటే చెప్తున్నాడు, మెనే టెకెల్ ఉపార్సిస్. దానికి అర్థం ఏంటి? నీ క్రియ, నీ తలంపు, నీ పరిస్థితి అన్నీ తుయ్యబడుతున్నాయి రాజా. నీ పరిపాలన తుయ్యబడుతుంది రాజా. నీ స్వార్థంగా ఎవరినైతే నీవు అన్యాయముగా అక్రమంగా ఏ రాజ్యాన్ని దోచుకున్నావో, ఏ రాజు మీద, ఏ రాణి మీద ఏ అక్రమమైన పరిస్థితి చేసావో చూసేస్తున్నాడు దేవుడు. ఈ రాజులు ఏం చేస్తే తెలుసా? ఈ యొక్క రాజులు ఆ రాజ్యంలో దేవుని మందిరంలో ఉపకరణాలు కూడా తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొచ్చి విలాసవంతానికి వాడుకున్నారండి. దానికంత 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో అక్కడ ఏం చేయబడిందో తెలుసా? చదవండి ఒకసారి, చదవండి. హల్లెలూయా, మహిమ నాన్నని వరాశ బదురాకురా. చదవాలి త్వరగా. ఓరిలారా బాషారా బదిరాకురా. అమ్మ తీసారా? చూడండి, దాని గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటే చూడండి, ఆ మాటలు రాయబడుతుంది. హల్లెలూయా. ఆ మాట మీకు దొరకలేదా? 5వ అధ్యాయంలో రాయబడిందమ్మా. ఇక్కడ వచ్చిన కళ గురించి ఇక్కడ దానియేలుని అడుగుతుంటే చూడండి, అక్కడ ఏమంటాడు చూడండి, 24 వచ్చినాం అనుకుంటా కదా. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచెయ్య వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉపార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూచి దాన్ని ముగించాను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. పెరెసిస్, నీ రాజ్యము నీ ఎదుట నుండి విభాగింపబడి మాదీలకు పారదీశులకు ఇయ్యబడుతుంది. ఇది కలభావం. ఈరోజు మనకు కూడా ఈ కలభావం ఒకవేళ దేవుని దగ్గర పెట్టాడు, దేవుడు మన ముందు పెట్టాడు. మెనే టేకెల్ ఉపార్సిస్, చూసేస్తున్నాడు. జాగ్రత్త. నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు ఎంతో ఆ పుస్తకపు చుట్టలో చుట్టి రాస్తున్నాడు. పుస్తకపు చుట్టలో రాశాడు, నీ క్రియ రాశాడు, నీ ఆలోచన రాశాడు, నీ ప్రవర్తన రాశాడు. మనం అనుకుంటున్నాం భక్తే కదా, అందరూ చేస్తున్నారు కదా. భక్తిహీనులు చేసే భక్తిని చూసి నీ భక్తిని పాడు చేసుకోవద్దు. ధనాన్ని చూసి పరిచయం చేసే వాళ్ళని చూసి మన భక్తి పాడు చేసుకోవద్దు. ధనికులను చూసి, ఉద్యోగస్తులను చూసి, పరిచయం చేసే వాళ్ళని చూసి మన భక్తి పాడు చేసుకోవద్దు. సినిమాలకు వెళ్ళి, షికార్లకు వెళ్ళి, త్రాగుబోతులతో మందిరానికి వెళ్ళే వాళ్ళని చూసి, ఇద్దరు ముగ్గురు భార్యలను కలిగి సేవ చేసే వాళ్ళని చూసి, సంస్థ నుంచి అబద్ధాలతో ఫోటోలతో డబ్బులు తెచ్చిన వాళ్ళని చూసి మనం సేవ చేయొద్దు. దేని చూసి చేయాలని పాస్టర్ గారు సేవ? దేని చూసి భక్తి చేయాలి? దేని చూసి మందిరంకి వెళ్ళాలి తెలుసా? నిన్ను చూస్తున్నాడు దేవుడు, నీ చెయ్యి పట్టుకున్నాడు దేవుడు, నిన్ను ప్రతి క్షణం నిన్ను గుర్తిస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీకు భయపడి దేవుని భక్తి చేయాలండి. హల్లెలూయా. ఏం బట్టి చేస్తున్నావు భక్తి? మనం ఆయన అంటున్నాడు మెనే టెకెల్ ఉపార్సిస్, చూసేస్తున్నాడు. నీ ప్రభుత్వం అనగా నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ పరిస్థితిని, నా పరిచర్యని కూడా చూసేస్తాడు. నా స్వార్థానికి, నీ బ్రతకడానికి భక్తికి వస్తే, నేను బ్రతకడానికి బైబిల్ పడితే, నీ భక్తి కోసం, నేను బ్రతకడానికి, నా పిల్లల కోసం, పోషణ కోసం నేను వస్తే నా దేవుడు చూసేస్తాడు. ఎప్పుడు చూస్తాడండి? ఒక కాలం వస్తుంది, అది ఎంతో కాలం ఉండదు. కృప తరతరాలు ఉంటుంది. నేను గడిచిన దినాల్లో చేసిన ప్రార్థనకు దేవుడు తరతరాలు కలిగిన కృపనిచ్చాడు. మరి పాపం చేస్తే ఆ పాపం కూడా ఊరికి వదిలిపెట్టేస్తుందా? తూచేస్తాడు మన దేవుడు అండి. అంత గొప్ప దేవుడు. అందుకే ఏం చేస్తుంది సార్? రాస్తున్నాడు. ఆ పుస్తక పుచ్చులు ఏం చేస్తున్నాడు సార్? అక్కడ రాయబడిన మాట ఏంటి? మొదట మాట నువ్వు నోటొచ్చి నీ మాట రాస్తున్నాడు. ఓ మాట అంటే బైబిల్ అంటది, నీ పక్కనున్న స్నేహితులని వ్యర్థురాలు అన్నా ఉంటే చాలట. నరహత్య చేసినంత పాపం. కత్తి పెట్టి పొడవక్కర్లేదు, కర్ర పెట్టి కొట్టి చంపేయక్కర్లేదు. నీ పక్కనున్న వాడిని వ్యర్థుడా అంటే చాలు, నరహత్య చేసినట్లే. ఎటువంటి ఈ మాటకి అంతగా తీర్పు తీర్చేసిందే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు తీస్తే. మరి ఈ రోజున సేవకులు ఏం చూస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుని, ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను ఎర్రోళ్ళు చేసేసుకుని సేవకులు ఆడేసుకుంటున్నారే. వెర్రోళ్ళని చేసుకుని వచ్చిన సేవకుల్ని, వచ్చిన పరిచారకుల్ని, వచ్చిన విశ్వాసులను ఆడుకుని వాడుకుంటున్నారే. మరి వాళ్ళకి తుయ్యడా దేవుడు? తూచేయడం ప్రారంభించాడు. దేవుడు తుయ్యడం ప్రారంభించాడు. ఏ సేవకుడు తగిన ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభించాడు. ఇంకా గుర్తించట్లేదు అంతే.
ఎస్, నీతికి తగిన పరిచర్యకు ప్రభు ప్రతిఫలం ఇవ్వక మానడు. అవినీతికి అర్హత లేని దానికి, అబద్ధమైన పరిచర్యం చేసిన వాడికి కూడా అంతగా ఇవ్వక మానడు మన దేవుడు. న్యాయవంతుడండి మన దేవుడు. నీవు నీతికి ఎంత కృప చూపుతాడో అన్యాయాన్ని కూడా అంతే శిక్ష విధిస్తాడు మన దేవుడు. ఏమన్నాడు తీసే పుస్తకపు చుట్టూ ఏం చేశాడు ఆయన? రాసి ఉంచాడండి. నేనంటాను, దానిని చూచి దేనిని చూచి? నీ భక్తిని చూచి అనేక మంది దేవుని భయం అంటే ఏంటో తెలియాలా. నీ భక్తిని చూచి అనేక మందులు ప్రార్థన అంటూ తెలియాలా. నీవు మందిరానికి వచ్చే విధానం, నీ వస్త్రధారణ చూచి ఎస్ దేవుని పిల్లలంటే ఇలాగ ఉంటారా అనే ఆ దయనీయమైన ఆ ప్రేమ కలిగిన స్వారూప్యానికి మనం రావాలండి. అది మన ప్రభు కోరుతున్నాడు. నా స్వారూప్యానికి, ఆయన స్వారూప్యం ఎటువంటిది? ఎటువంటి స్వారూప్యం? ఆయన చూస్తే పగలు చూస్తే రాత్రి కళ్ళకు వస్తాడు ఆయన. యేసుప్రభు ఎలాగుంటాడు? రకరకాల తలలు పెట్టుకుని ఉంటాడుగా మన యేసయ్య. నీవు ఎలాగున్నావు, నీ స్వారూప్యం ఎలాగుందో నీ స్వారూప్యంలోనే ఆయన ఉన్నాడు. నీ యొక్క సౌందర్యం ఏ రీతిగా దేవుడు నిర్మించాడో అదే స్వారూప్యంలో ఆయన ఉన్నాడు. ఆయన స్వారూప్యంలో మనం చేసుకున్నాడు. మన దేవుడు ఏ స్థితిలోనైనా నువ్వు పిలవగానే చాలు, నీ ప్రక్కకు వచ్చి నిలబడి, కొడుకా కూతురా నేనున్నాను, డోంట్ వరీ, బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. శ్రమ వచ్చిందయ్యా, శ్రమ వచ్చి నేనున్నాను పక్కనయ్యా. ఒకరోజు ఒక దైవజనుడు చాలా స్వార్థ పనికి వెళ్ళాడు. దేవుని ఆత్మ చెప్తుంది, సేవకుడా ఇగో పలానా ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్తానయ్యా. సంఘస్థుడు చెప్పారు, అయ్యగారు పాస్టర్ గారు ఇసుక తుఫానులు వస్తున్నాయి పాస్టర్ గారు, వద్దు పాస్టర్ గారు, ఈ ప్రాంతం ఇలా వెళ్ళొద్దు పాస్టర్ గారు. కానీ ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నాకు దేవుడు చెప్పాడయ్యా, నేను వెళ్తాను. దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా వెళ్ళమంటావా? పదా, నేను పక్కన ఉన్నానుగా. ఆ ఇసుక తుఫానులు వెళ్తున్నాడు ఆ సేవకుడు, పక్కన ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ ఇసుక తుఫానులు వెళ్తుంటే తన పాదాల పక్కన ఆ వేరొక పాదాలు కనపడుతున్నాయట. వేరొక పాదాలు, ఎస్ ప్రభా నీదేనా? నాది కొడుక, పదా ప్రయాణం. వెళుతున్నారు. ఇసుక తుఫాను రానే వస్తుంది. ప్రభువా తుఫాను వస్తుంది ప్రభువా, డోంట్ వరీ, వెళ్ళు నువ్వు ప్రయాణం. ఆ తుఫాను దగ్గర అవుతుంది. పక్క పాదాలు మాయమైపోయాయి. చూచాడు, ప్రభువా ఇప్పుడు విడిచిపెట్టేసావా? ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ నిందలో, ప్రభువా ఏంటయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తుతిస్తూ ఉన్నాడు. ఇసుక తుఫాను వచ్చింది. ఇసుక తుఫాను వస్తే ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని లారీల ఇసుకను ఒక చోట నుంచి ఒక చోట మేటుగా వేయగల శక్తి ఇసుక తుఫానుకు ఉంటుంది. అటువంటి తుఫాను తన మీద నుంచి వెళ్ళిపోయింది. ఓ సౌండ్, శబ్దం. కొంత సమయానికి సైలెంట్ అయిపోయింది. కళ్ళు తెరిచి చూచాడు. బాబు ప్రభువా, చూసుకుంటే తన ఒంటి మీద, తన తల మీద ఆ ఇసుక రవ్వ కూడా కనపడలేదు. ఏంటి ఎంత అద్భుతం! ప్రభువా ఈ శ్రమలో నేను విడిచిపెట్టావా? దేవుడు అంటున్నాడు, కొడుకా శ్రమలో నేను విడిచిపెట్టలేదు కొడుకా, అప్పటి వరకు నీతో నడిచాను కొడుకా, ఇప్పుడు శ్రమ రాగా నేనేం చేసింది సార్, నేను చంకని ఎత్తుకున్నాను కొడుకా అన్నాడటండి ఆ సేవకుడితో. చప్పట్లో కొట్టి కనపరుచుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు సార్? చెయ్యి విడిచిపెట్టేవాడు కాదండి. శ్రమలో ఆయన చంకని పెట్టుకుంటాడండి. నీ తండ్రి విడిచిపెట్టేశాడు, నీ తల్లి విడిచిపెట్టింది, కానీ మా నాన్న ఏం తెలుసా, నా యేసయ్య ప్రేమ ఎటువంటి తెలుసా? శ్రమ వచ్చినప్పుడు ఎత్తుకునే ప్రేమ అండి. అందుకే యెషయా గ్రంథంలో ముదిమి వచ్చే వరకు నేను 10 సంవత్సరాలు వస్తే నీ తల్లి ఎత్తుకోలేదు. ఇప్పుడు ఎత్తుకుంటారేంటి? నువ్వే తాళ్ళగా ఉన్నావు, నేను ఎక్కడ ఎత్తుకొని రా అంటది. కానీ నా యేసయ్య ఎటువంటి వాడు తెలుసా? నీ ముదిమి వచ్చే వరకు, అంటే నీ తల నెరిసినా, నీ బలం క్షీణించిపోయిన వృద్ధుడు అయిపోయినా సరే నా యేసయ్య తన సంకన పెట్టుకొని ఊరేగించే గొప్ప ప్రేమ అండి మన యేసయ్యదు. హల్లెలూయా. అటువంటి ప్రేమ మన యేసయ్య పంచుతుంటే నేను అంటాను, దానిని చూచి, దేనిని చూచి? నీ విశ్వాసాన్ని చూచి లోకం దేవుని చూడాలా, నీ ధైర్యాన్ని చూచి దేవుణ్ణి చూడాలా, నీ విశ్వాసాన్ని చూచి నీ దేవుని చూడాలా, నీ క్రమాన్ని చూచి మందిరాన్ని చూడాలా, నీ యొక్క నిలబడిన నీ తత్వాన్ని బట్టి, నీ ఓర్చుకున్న విధానం బట్టి ఈ దేవుని యొక్క వాక్యాన్ని చూచేదే కన్నులుగా నీ యొక్క స్థితిగతులు మార్చబడాలి. హల్లెలూయా. ఇది 40వ సంకీర్తనలో ఉన్న ఒక చిన్న సారం అండి. చాలా ముందండి, చాలా ఆహారం పెట్టాడండి. ఏం చేయబడింది దానియేలు గ్రంథంలో అంటే? తూయబడింది. నేను ఇంకా కిందకి వెళ్తున్నాను చూడండి. పుస్తకపు చుట్టలో వ్రాయబడిన తర్వాత జరిగే ఒక విలువైన క్రియ ఏమిటో మనం చూద్దాం ఒకసారి.
రాయబడిన తర్వాత నీ ఉద్దేశం ఎలా మార్చబడతాయి అంటే చూడండి, 8వ వచనం చూడండి ఒకసారి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట. చూడండి, ఆయన చూస్తున్నాడని ఆయన చూస్తున్నాడని భయం వచ్చింది నీకు. ఆయన నీతో ఉన్నాడని భయం వచ్చింది. ఆయన నీ ప్రక్కన ఉన్నాడని భయం వచ్చింది. ఆయన నీ పిల్లవాడిని ఎత్తుకున్నాడని ధైర్యం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఆయన నీతో ఉన్నాడని తెలిసింది. ఆయన నీలో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీ తలంపులు ఏమైపోతాయి తెలుసా? నీ ఇష్టానికి వెళ్ళవు. ఇప్పుడు నీ ఇష్టానికి ఈరోజు మంచి కూర తినాలా, లేదా నా ఇష్టమైన స్థలానికి వెళ్ళాలా, నా ఇష్టానికి నాకు ఇష్టమైన మనుషుల దగ్గరికి వెళ్ళాలా, నా ఇష్టానికి నేను కోరుకున్న స్థానం, నా ఇష్టానికి కోరుకున్న సుఖం, నా ఇష్టానికి కోరుకున్న వస్త్రం, నేను కోరుకున్నా అని నా కోరికలు నేను వెళ్తాను. కానీ ఎప్పుడైతే పుస్తకంలో రాయబడిందని నీకు నీ మనసుకు తెలిసిందో, ఇప్పుడు ఏం చేస్తా? ఆయన తలంపులను బట్టి ఏం చేస్తా తెలుసా? ఏం రాశాడు అక్కడ? సంతోషం వస్తుందండి. ఆయన తలంపులు బట్టి సంతోషం వస్తుంది. ఆయన తలంపు నీవు కృంగిపోతున్న వేళ కూడా లేవనెత్తే తలంపు అండి. ఆమేన్. ఆయన తలంపు ఎంత గొప్ప తెలుసా? నువ్వు చేత కాని వాడివే, కానీ నీలో కొండంత దమ్ము ధైర్యం ఉంటుంది. దేని బట్టి తెలుసా? ఆయన ఏమన్నాడు? ఆయన చిత్తాన్ని బట్టి సంతోషించే వ్యక్తిగా మారిపోతావు. ఏ రోజున ఈ పరిచయం కూడా ప్రభు ఏమి తెలుసా? నా చిత్త ప్రకారం నిలబడ్డావు కనుక ఆయన సంతోషం అనుభవిస్తున్నామండి. ఆయన చిత్త ప్రకారం మీ సేవ లేకపోతే, ఆయన చిత్త ప్రకారం మేము రాకపోతే, ఆయన చిత్త ప్రకారం నీవైనా సరే ఈ స్థలం ముందు లేకపోతే, ఎక్కడో కుక్కల చింతిని విస్తరైపోద్దండి మన జీవితాలు. ఏ పాటివండి? ఎవరు మాట పడితే ఆ మాట నమ్మేసే బలహీనులు మనం కాదా? ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోయే పరిస్థితులు మనవి. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నిన్ను ఈ కృపకు ఏ కృపకు? ఆయన పుస్తకపు చుట్టలో రాసియబడిన ఆ విలువైన అర్హత కలిగిన కృపకు నిన్ను తీసుకొచ్చాడు. ఆమేన్. ఆయన విలువైన కృపకు తీసుకొచ్చి నిన్ను బలమైన సాక్షిగా సాధనమై ఈరోజు మనల్ని వాడుకుంటున్నాడండి. హల్లెలూయా. అదే ధైర్యం. ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి. నీ ధర్మశాస్త్రం నాకు నా ఆంతర్యములో ఉన్నది. ఇప్పుడు నా పెదవులు ఏం చేస్తాయి చూడండి? మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించుటకు నేనంటిని ఏమని? నీ సువార్తను ప్రకటించడానికి మార్చబడతాను. ఇప్పుడు ఎందుకు వచ్చిందయ్యా మరి? పైనేమో రాశాడు, చెప్పకుందునా అవి లెక్కకు మించి ఉన్నవి అని రాశాడు కదా. అంటే ఆయన క్రియలు చెప్పడానికి నేను లెక్కకు మించి ఉన్నవి అని చెప్పిన దావీదు ఇప్పుడు ఎలా మారిపోయాడు తెలుసా? ఎలా ఏమంటున్నాడు చూడండి. ఆ మాట జాగ్రత్త మనం ఆలోచిస్తే చూడండి. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ ముందు ఎలాంటి వారిని మనుషులు ఉన్నా సరే ఎలా మారిపోతుంది తెలుసా? నీతి గురించి నిలబడే వ్యక్తిగా మారిపోతావు. నిన్నటి దినాన రూతమ్మ గారు వాళ్ళ మా అత్తయ్య గారు చనిపోయారు నిన్న. ఆ తల్లి రక్షణ పొందలేదు. అమ్మా వినండి, రక్షణ పొందకపోయినా వీళ్ళు మాత్రం రక్షణ పొందినవారు, కానీ ఆ కార్యక్రమాల్లో పాలు పొందలేకపోతున్నారు. కానీ వాళ్ళందరూ ఏమంటారంటే, మేము మా ఇష్టానుసారం చేస్తాం, సరే అయితే అన్నారు వీళ్ళు. కానీ వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే ఎక్స్ అయిపోయి దేవుణ్ణి దూషించడం ప్రారంభించారు. మీ పాస్టర్ గారు ఇదే చెప్పారా? మీ భక్తి ఇదే నేర్పిందా? మీ విధానం ఇదేనా అని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసింది రూతమ్మ గారు. పాస్టర్ గారు అండి ఇలాగండి పరిస్థితి. అమ్మా మీరు మౌనంగా ఉండండి, మనం వాళ్ళతో వాదించకుండా మీరు మౌనంగా ఉండండి. ఒకటి మెల్లగా వారికి చెప్పండి, అమ్మా మేము ఈ పనిలో మేము కల్పించుకోలేము, ఈ పనిలో మీతో నిలబడతాం. ఎందుకంటే దానియేలు గారి సొంత తల్లి కదా. మరి కొన్ని పరిస్థితుల మధ్య జ్ఞానంతో వివేకంతో దాన్ని మార్చుకుంటే మన స్థితిగతుల్లో మన దేవునికి అవమానం రాకుండా మనం ఉండగలమండి. ఈ రోజున చాలామంది అన్యుల కార్యక్రమాలకు అన్ని పరిస్థితులకు వెళ్ళిపోతుంటారు. నేనంటాను కొన్ని పండగలు జరుగుతాయి, పూజలు, మిమ్మల్ని ఎవరిని పిలిచారనుకోండి ఏం చేస్తారు? మీ అమ్మగారు పిలిచారు, ఏం చేశారు? శ్రీదేవి గారిని పోనీ అడుగుదాం. ఒకవేళ మీ అమ్మగారు పిలిచారు, ఏం చేశారు? వెళ్ళి ఏం చేశారు? వెళ్ళి వాళ్ళు ఇచ్చింది ఆహారం పెట్టింది తినేసి వచ్చేసారు. నేను ఒక మాట చెప్పనా, తినడం తప్పు కాదు, ఆ రోజు తినడం తప్పు. అర్థమవుతుందా? ఆ రోజు తినడం తప్పు, వేరే రోజు పెట్టమను. ఆ రోజు తినకపోతే చచ్చిపోం కదా, చచ్చిపోతామా? చావం కదా. నీ మీద ప్రేమ ఉంటే మరొకసారి వండమను.
నీపేమో ప్రేమలతో మానేమను. నీ వాళ్ళు చేసుకున్న లోకానికి వెళ్ళి నిన్నెవరు తినే బలహీనత తెచ్చుకుంటామమ్మా. అర్థమవుతుందా? బలహీనత తెచ్చుకుంటాం. అపవాది ఏం చేస్తారంటే తనకు అనుకూలమైన దాన్ని మనకు పెట్టి మనకు అనుకూలమైన భక్తిని పాడు చేయడమే అపవాది గడి పని. అమ్మా అర్థమవుతుందా? అర్థమైందా? వాడుకు అనుకూలమైనది మన ద్వారా చేయించి మన అనుకూలమైన భక్తిని పాడు చేయడమే అపవాది గడి పని. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు అనుకూలమైనది చేస్తే నువ్వు పాడైపోతావు. నాకు అనుకూలమైనది చేయకొడుక. ఏంటి అనుకూలం? లోకంలో ఉంటాం కానీ లోకం నీలోకి రాకూడదు. పాప పరిస్థితుల మధ్య ఉంటాం కానీ పాపం మనకు అంటకూడదు. సముద్రం అంటే లోకమే కదా. సముద్రంలోనే బ్రతుకుతాం కానీ ఆ సముద్రం స్థితి ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్పనా? సముద్రం స్నానం చేయడానికి వెళ్తాం. సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? బాగా తీయగా ఉంటాయి. ఉప్పుగా ఉంటాయా? బాగా తెలిసిపోయి సరే ఉప్పుగా ఉంటాయి. స్నానం చేసి వచ్చేస్తాం. వచ్చేసి ఏం చేస్తాం? మన ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాం. ఎందుకని? ఆ ఉప్పు నీళ్ళలో స్నానం చేసాక మన శరీరం అంతా ఉప్పే అయిపోయి ఉంటుంది. ఆరిపోయిన తర్వాత కూడా తోముతుంటే ఏమవుతుంది? ఉప్పే వస్తుంది. ఇంటికి వచ్చి ఏం చేస్తాం? మంచిది. అలాగని మనం సముద్రంలో స్నానం చేస్తే కానీ ఆ ఉప్పే కదా పోన్లే ఉండిపోనే ఆరోగ్యాన్ని మంచిదని ఉండిపోనిస్తామా? అలాగనే లోకమని పాపంలోనికి మనం వెళుతున్నప్పుడు పాపం నీలో గూడు కట్టకుండా నీలోకి ఆ పాపానికి నీ శరీరం, నీ ప్రాణం, నీ హృదయం, నీ ఆత్మ వెళ్లకుండా దాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీది. అమ్మ అప్పటి వరకు మంచి మంచి చీరలు కట్టేదాన్ని ఏంటి ఏదో ప్లెయిన్ చీరలో సాధారణంగా కనపడుతున్నావు? నా దేవుని దగ్గర ఆడంబరాలు నేను ఇష్టపడట్లేదమ్మా. సాధారణమైన వ్యక్తిగా, అనుకూలమైన వ్యక్తిగా, దీనత్వం కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలి. ఒక మాట చెప్పనా? ఎస్తేరు రాణిగా చేయబడేటప్పుడు ఒక మాట వినండి. ఎస్తేరు రాణిగా చేయబడవలసిన స్థితిగతుల మధ్య తను పెంచిన ముర్దకై ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడు? హేగే వశానికి, అంటే రాజరికంలో అక్కడ ఉన్న రాణిలను తయారు చేయడానికి, స్త్రీలను తయారు చేయడానికి హేగే వశానికి అప్పగించినప్పుడు హేగే నిర్ణయించిన అలంకారము గాక వేరే అలంకారాలను తను ధరించలేదు. అప్పుడు వరకు అందరూ ఏం వేసుకుంటున్నారు? మంచి మంచి జిగిలీలు, మంచి మంచి పట్టు చీరలు ఇలా వెళ్తుంటే తగ మెరిచిపోతుంటాయంట. రాణి అయినప్పుడు రాణి చీరలు ఎలా ఉండాలా? తగ మెరిచిపోతుండాలా. కానీ ఎస్తేరు మాత్రం అంతా హేగే నిర్ణయించిన వస్త్రము తప్ప మరి ఏదియూ కోరలేదు. హేగే అంటే నేను ఒక మాట చెప్పనా? ఏవి అనగా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీకు ఏది నిర్ణయించాడో ఆ వస్త్రం ఉండాలా. నేనంటాను నీ వస్త్రం కూడా ఏ రోజు ఏమి వేసుకోవాలో అది ప్రార్థన చేయాలా. అంత భక్తి కావాలా? ప్రభువా ఈరోజు పలానా ప్రాంతానికి వెళ్తున్నాను వెళ్ళమంటావా? అడిగే ఆ తలంపు కలిగిన వ్యక్తి కావాలి. ఆ రోజు నువ్వు తినే ఆహారం, ప్రభువా ఈ ఆహారాన్ని బట్టి స్తోత్రమయ్యా అని స్తుతించి దాని గురించి కృతజ్ఞత ఆయనకి చెల్లించి ఈ కృతజ్ఞత తినేవారంగా మనం మార్చబడాలి. అది నిజమైన విశ్వాసి యొక్క లక్షణం. అంటే నేనంటాను లోకంలో ఉన్న ఆ పాపం నీలోకి రాకుండా, ఈ లోకంలోకి మనం హిందువుల ఇంటికి వెళ్తాం, అంటే హైందువుల ఇంటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు కూడా నన్ను అంటుకోకు, తర్వాత మాట వదిలేద్దాం, నన్ను అంటుకోకు అని నువ్వు దూరంగా వెళ్ళిపోక్కర్లేదు. నేనంటాను వాళ్ళ క్రియల్లోకి నువ్వు వేలు పెట్టకుండా, అర్థమవుతుందా మీకు? వాళ్ళ క్రియల్లోకి నువ్వు వేలు పెట్టకుండా నీ దగ్గర అక్కడ ఉండి అంతే నిలబడు. వాళ్ళతో ప్రేమ చూపించు. ఒకవేళ ఆహారం పెట్టారనుకో తిను, కానీ దాని సంబంధమైంది పెట్టుకో. నాకు వేరే ప్రత్యేకించి పెట్టండి, వేరే రోజు వస్తానమ్మా పెట్టండి. మీ తల్లికి మీకు ప్రేమ ఉంటుంది కదా, మీ అమ్మమ్మకే మరో రోజు పెట్టలేదా, వండలేదు? మరి ఆ రోజు ఎందుకు పెట్టాలా? అంటే ఆ రోజు తప్ప నీకు ప్రేమ లేదు. నీ మీద ప్రేమ ఉంటే మరో రోజు పెడతారు కదా ఏమా? అంటే వాళ్ళ ఇష్టానికి నిన్ను మార్చుకుంటున్నారు. ఇప్పుడు లోకం కూడా ఏం చేస్తారంటే తన ఇష్టానికి, తన స్వభావానికి మనల్ని మార్చుకుంటుంది. నేనంటే మన లోకానికి వేరుగా బ్రతకాలి, లోకానికి ప్రత్యేకించబడిన బ్రతికిన జీవితం మనకు కావాలి. అలాగని నన్ను అంటుకోకు, నేను ఈ తెల్ల బట్టలు వేస్తాను, నేను ఇంక రంగు బట్టలు వేయను, లేకపోతే ఇదే తింటాను అదే తింటానని చెప్పట్లేదు. జ్ఞానము కలిగి, వివేకము కలిగి మన జీవితాల్లో నడుచుకోవాలి. అది దావీదు యజ్ఞంలో మనకు చూపిస్తున్న విధానం అండి. హల్లెలూయా. చూడండి 10వ వచనం ఏంటంటే తెలుసా? నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకొండలేదు. నీతి ఉంటే ఏం చేస్తా తెలుసా? ఊరకొండలేవు. నీతి ఉందనుకో ఆరాధన రాకుండా ఉండలేవు. నీతి ఉందనుకో ప్రార్థన చేయకుండా ఉండలేవు. నీతి ఉందనుకో దేవుని గురించి మాట్లాడకుండా ఉండలేవు. నీ చుట్టాలింటికి వెళ్ళినా సరే, నా దేవుని వల్ల బాగున్నానండి, నా దేవుడు సహాయం చేశాడండి, నా దేవుడు గొప్పగా నన్ను బ్రతకనిస్తున్నాడండి అని చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. నీలో నీతి బ్రతకాలి. అమ్మా సహోదరి చెల్లి, నీతి బ్రతకాలి, నీలో నీతి బ్రతకాలి. నీతి అనగా
వాక్యమై ఉన్న దేవుడు బ్రతకాలి. వాక్యమై ఉన్న దేవుడు నీలో బ్రతికితే ఏమి జరుగుతుందో ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించబోతున్నాను. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. నీతి కలిగిన వాళ్ళ లక్షణం అండి, మరుగు చేయలేమండి. నువ్వు పొందిన బలం, నువ్వు పొందిన ఆరోగ్యం, నువ్వు పొందిన నెమ్మది, నువ్వు పొందిన సంతోషాన్ని మరుగు చేయలేవు. ఇది నా దేవుని వలనండి. ఈ కుటుంబం కట్టబడింది నా దేవుని వలనండి. ఇదిగో నాకు ఇవ్వబడిన సంఘం నన్ను బలపరుచుంది అని సంఘంలోని కూడా ప్రజలను చేర్చే వ్యక్తిగా మార్చబడతావు. నీలో నీతి పని చేస్తుంది అనుకో, నీ కంటికి కనబడుతున్న అన్యులు కానీ బలహీనులు కానీ బంధకాల్లో ఉన్న వారిని ఏం చేస్తా, నీలో ఉన్న నీతి, అమ్మా మందిరానికి వెళ్తాం రామ్మా, కాసేపు వాక్యం వచ్చే అని అనేక మంది పిలుస్తావు. అది నీతి కలిగిన వాళ్ళ లక్షణం అండి. అందుకే వాళ్ళ యొక్క విలువైన మాట ఏంటి, ఒక మాట నేను చివరిగా చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో 15వ వచనంలో లోకం ఏమంటుందో చూడండి ఒకసారి. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురు. మిమ్మల్ని చూసి అంటున్నారు ఎవరైనా ఆహా? రెండోసారి చెప్పండి మీరు. ఆ 2 పదాలు ఒకసారి చెప్పండి. అంటుంది. లోకం ఏమంటుంది సార్? ఆహా ఆహా ఏముందంట అని పలుకువారు ఆశ్చర్యపడతారట. విస్మయం అంటే ఆశ్చర్యపడతారు. మనకు జరిగే మేలును బట్టి. మనకు మేలు జరిగితే వాళ్ళకి ఏంటో తెలుసా, మన మేలు లోకానికి అవమానకరంగా ఉంటుంది. నిజమండి ఇది. మనకు మేలు, మనం ఆశీర్వాదంగా నిలబడ్డా అనుకో, ఏమంటారు? పోన్లే అమ్మ బాగా నిలబడింది అంటారా? అబద్ధం ఆడద్దు అంటారా? బాగా ఎదుగుతారులే, ఎందుకు ఎదగలో అలా చెప్తారు వీళ్ళు. వాళ్ళకి అవమానంగా ఉంచుకుంటారు. మన ఎదుగుదల లోకానికి అవమానం, మన ఎదుగుదల అపవాదిగాడికి సిగ్గు. మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం నిలబడ్డం ఆశీర్వాదంగా ఎదగడం సాతానుగాడికి ఏంటో తెలుసా? అవమానం వాడికి. అందుకనే మనం ఎదుగుతున్న కొద్దీ ఏదో ఒక పరిస్థితి పెట్టేస్తాడు. ప్రార్థన చేద్దాం అనుకున్నాం అనుకోండి, శరీరంలో దూరం ఏం చేస్తాడు సైతాన్ గాడు? పిల్లలు దూరుతుంది సైతాన్ గాడు వచ్చి, ఇదిగా ప్రార్థన అంటే భోజనం పెట్టు, బరియాక పెట్టాను తినరా. ఇలాగ భర్త కలుస్తారు, ఏంటి ప్రార్థన అంటో, నాకు భోజనం పెట్టవా, నేను కష్టపడి వచ్చాను. మళ్ళీ ఇలాగా ట్రింగ్ అని మోగుతుంది. ఇదిగో అక్క కాసేపు ఫోన్ చేస్తాను పెట్టి అనరు. కాసేపు చేస్తాను అని పెట్టేసామనుకో, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ప్రార్థన చేసుకుంటుందేమో. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఆహా ప్రార్థన చేసుకుంటుందంట, అంటే నేనుకంటే నాకు ప్రార్థన ఎక్కువైపోయింది ఆవిడకి అనుకుంటుంది కదా. ఆవిడకేంటి? అవమానం. నీకేంటి? ఘనత. దేవుడు ఈ ఘనత నీకు ఇవ్వాలి. లోకం అసూయపడినంతగా మనల్ని ఆశీర్వదించాలని మన దేవుని కోరికండి. అందుకే మన ఏ స్థితిగతిలోనైనా దేవుని దగ్గర ప్రార్థన అనుభవానికి మనం రావాలి. ప్రార్థన చేసేవాడు ఎన్నడూ సిగ్గుపడలేండి. ప్రార్థనలో పెనుగులాడేవాడు ఎన్నడూ కూడా నష్టపోడండి. ప్రార్థన మన ఆధారం. అది ఎరిగిన వాడు దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ సహనం, నాకు ఇచ్చిన నీ సహనం నేను కనిపెట్టుటకు నాకు కృప చూపండి అయ్యా. అది దావీదు ప్రార్థన. అందుకే ఈ విశ్వాసాన్ని ఒక్క మాట ఏంటి చూడండి. అదే అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు? 16వ వచనం, నిన్ను వెతుకువారందరూ నిన్ను వచ్చి ఉత్సహించి సంతోషించుదురు కాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. అంటే ఇలా మారిపోతుంది విశ్వాసం. మన విశ్వాసం ఎలా మారిపోవాలా? ప్రభువా నిన్ను చూచి ప్రభువా నిత్యము చెప్పుకునేట్లుగా, నిన్ను చూచి, నీ ప్రార్థన, నీ బలము చూచి, నీ కార్యాలు చూసి, నీ మహిమను చూచి, నీతిని చూచి, నీ వాక్యాన్ని చూచి, నీ సంఘమును చూచి చెప్పుకునేట్లుగా మారిపోవాలి ప్రభువా. దేవుడు అలా మారిన వ్యక్తి ఏమవుతాడు తెలుసా? లాస్ట్ వచ్చిన ఏమైనా రాసి 17, దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తకు నీవే, నా దేవా ఆలస్యం చేయొద్దయ్యా. ఇలా మారిపోతాం. శ్రమలు వచ్చాయి, ఏమంటాం అప్పుడు? నాకే రావాలా ఈ శ్రమలో? వాళ్ళు చూడు భక్తి చేయకపోయినా ప్రార్థన చేయకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు.
నేను ప్రతి వారం పాస్టర్ గారు 3 రోజులు ప్రార్థన పెట్టారు, 3 రోజులు వెళ్ళిపోతున్నానమ్మా, కానీ ఏంటో ఈ పరిస్థితులు మారట్లేదమ్మా, ఈ స్థితి మారలేదమ్మా. కానీ ప్రభు అంటాడు, సహనం కలిగి ఉంటు. సహనం, నీ సహనము సకల జనులకు తెలియజేయబడినట్లుగా. ఫిలిప్పీ పత్రిక 4:5 చూడండి ఒకసారి చివరిగా. ఏమంటాడు తెలుసు అక్కడ? ఆనందించండి అమ్మమ్మ, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. నీ సహనము సకల జనులకు తెలియజేయబడినట్లుగా. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. నీ సహనం ఎక్కడైతే, ఏ స్థితిలో నీవు సహనం కలిగి ఉన్నావో ప్రభు నీ ప్రక్కనే ఉంటాడు, దూరంగా ఉండడండి. విన్నారా? నీవు సహిస్తున్నప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు నీ దేవుడు. నీ ఓర్చుకుంటున్నప్పుడు నీ దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు. నీ పాపాన్ని అవాయిడ్ చేస్తుంటావే, అసహించుకుంటావే, నీ దేవుడు నీ పక్కనే ఉంటాడు. దానికి కారణం ఏంటో తెలుసా? నీకు ఆ శక్తినిచ్చింది ఆయనే. నీ ఓర్చుకోవడానికి కారణం నీ పక్కనే ఉంటాడని ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీవు తట్టుకోవడానికి, నిలబడడానికి ఆయన ప్రక్కన ఉన్నాడు. ఈరోజు ఈ వాక్య భాగానికి నీతో మాట్లాడడానికి ప్రభు నీ ప్రక్క నుండి, నా ప్రక్క నుండి నాతో మాట్లాడిస్తుంటే నీ వినడానికి శక్తిని ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకేమంటే సార్, నేను దీనుడినైనను, ఏమన్నాడు అక్కడ? నేను శ్రమల పాలై దీనుడనైతేనే ప్రభు నన్ను శ్రమ పడుతుంటే ఏం చేస్తున్నాడట? తలంచుకుంటున్నాడు. ఆయన తలంచకపోతే శ్రమ రాదా? అంటే నీకు శ్రమ వస్తున్నప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నాడు? తలంచుకుని ప్రక్కకు వచ్చి, కూతురా ధైర్యంగా ఉండు, తమ్ముడా, కొడుకా 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 ధైర్యంగా ఉండు కొడుక, తలంచుకొనుచున్నాడు. ఒక మాట చెప్పనా, మనల్ని పుస్తకపు చుట్టూ రాశారని చెప్పాడు కదా. సరే, ఇదే మాట ఇంకొకసారి ఎక్కడ రాయబడిందేమో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ మాటను మరొకసారి కన్ఫర్మ్ చేసి మీకు ఒకసారి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10. హల్లెలూయా. రాయబడి కనపడిందా మీకు? 7 వచ్చిన చదవండి ఒకసారి. 17. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూసారా ఈ శ్రేష్టమైన మాట? పుస్తకపు చుట్టలో ఉన్న దాని ప్రకారం, నేను నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం జరిగించడానికి నేను వచ్చాను. ఈ కన్ఫర్మేషన్, ఈ స్థిరత్వం మనకు కావాలి. ఈ స్థిరత్వానికి ఎవరైతే వస్తారో వారు నిజమైన దేవుని కృప పొందిన వారు. ఆమేన్. ఆ విశ్వాస పరిమాణానికి వచ్చిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. అట్టి విశ్వాసంలో, అట్టి భయముతో, మరొకసారి చెప్తున్నాను, ఏం రాయబడింది పుస్తకపు చుట్టలో? నీ క్రియలు రాయబడ్డాయి, మర్చిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఇక్కడ నువ్వు కూర్చున్నావో కూడా, నువ్వు ఏ విలువతో ఈ మాటలు నువ్వు వింటున్నావో కూడా దేవుడు రాస్తున్నాడు. చెల్లి, అక్క, ఇప్పుడు నువ్వు ఏ తలంపుతో దేవుని మాటను స్వీకరిస్తున్నావో, ఏ దైవ భయానికి నీవు మందిరానికి వస్తున్నావో, అది కూడా నా దేవుడు ఆ గ్రంథంలో రాస్తున్నాడు. నీవు కూర్చోవడం, నువ్వు లేవడం ఆయన చూశాడు. నీ ఫోన్ కాల్ ఎందుకు మరొకసారి చెప్తున్నా, నీ ఫోన్ కాల్, నీ తలంపులు, నీ తల్లి చూడకపోవచ్చు, నీ తండ్రి చూడకపోవచ్చు, నీ అక్క చెల్లెలు, నీ స్నేహితులకు చూడకపోవచ్చు, కానీ రాసేస్తున్నాడు నా దేవుడు అక్కడ పుస్తకం చుట్టలో. నీ క్రియలన్నీ రాసేస్తున్నాడు. మా వాళ్ళు చూడలేదండి, అయ్యా బతికిపోయానండి బాబు. లేదు, నా దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ఈ మాట పదే ప్రభు చెప్పమంటున్నాడు? నువ్వు ఏ శ్రద్ధతో, ఏ మేలు కొరకు, ఏ కృప కొరకు, ఏ కార్యం కొరకు నువ్వు మందిరంలో ఏడుస్తున్నావో, ఇంకా నీ స్థితికి వచ్చి అయ్యా నాకు సహాయకుడిగా ఉండమని ఏ విశ్వాసపు కార్యం కోసం ఎదురు చూస్తున్నావో, ఆ విశ్వాసపు కార్యాన్ని నా ప్రభు అక్కడ పుస్తకంలో రాసి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాడండి. అట్టి కృపగల దేవునికి మనం నమ్మకస్తులంగా ఉందాం. ఈ వాక్యం మన వెనికిడిలో మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దాం, మోకరించుదాం. హల్లెలూయా. మన రక్షణ పొందిన వారు ఎవరైనారో ఒకసారి ఈ ప్రక్కకు వచ్చేస్తే ఈ ప్రక్కన మోకరించండి. మీకు ఈ ప్రభు